హన్మకొండ జిల్లా హాసన్పర్తిలో కిసాన్ సేల్ హన్మకొండ జిల్లా అధ్యక్షులు పింగళి వెంకటి రామ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2 లక్షల రుణమాఫీ చేయడానికి కేబినెట్ ఆమోదం తెలపడాన్ని యావత్ రైతాంగం ఆనందం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. కేసీఆర్ చేసిన రుణమాఫీతో వడ్డీలకే సరిపోయిందని తెలిపారు. కాంగ్రెస్ అంటే మాట నిలబడే ప్రభుత్వమని మరోమారో నిరూపితమైందన్నారు. రైతు రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తాన్న హరీష్ రావు రెడీగా ఉండాలని అన్నారు. ఈరోజు మనము ముఖ్యంగా సంతోషకరమైన దినం ఇది. ఎందుకంటే నిన్న క్యాబినెట్లో మా ప్రియతమ నాయకుడు యనమల రేవంత్ రెడ్డి గారు నిన్న క్యాబినెట్లో తీర్మానం చేసిండ్రు. ఎందుకంటే రైతులు పడ్డ కష్టాలు కాంగ్రెస్ పార్టీకే తెలుసు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అయితేనే రైతులను ఆదుకుంటుందని రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి కూడా అదే కాంగ్రెస్ పార్టీ రైతులను ఆదుకున్నది. ఏకతాటిలో రుణాలు కూడా అప్పుడు మాఫ్ చేసిండ్రు, అప్పుడు కరెంటు బిల్లులు మాఫ్ చేసిండ్రు. అదేవిధంగా మళ్ళీ మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు వచ్చిన తర్వాత ఏదైతే డిసెంబర్ 9 నాడు రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చెప్తూ చేసినటువంటి ఒకటే ఉన్నదో అది 2 లక్షల రుణమాఫీని నిన్న క్యాబినెట్ దాని సహచరులతోని కలిసి 2 లక్షల రుణమాఫీని ఏకతాటిగా ఒకటేసారి మాఫ్ చేయడానికి తీర్మానం చేసిండ్రు. దాని గురించి మేమందరం ఇక్కడ హసన్పర్తి మండలంలో వారికి ధన్యవాదాలు తెలుపుతూ మా యనమల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారికి, అదేవిధంగా మా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు, అదేవిధంగా మా కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే అయిన ఆర్తబాంధుడు నాగరాజు గారికి మేము పాలాభిషేకం చేసి వారికి మా తరఫున, మా మండల పార్టీ తరఫున, మా యొక్క ప్రజల తరఫున, జిల్లా తరఫున వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అదేవిధంగా హరీష్ రావు గారికి హెచ్చరిక చేస్తున్నాం. హరీష్ రావు గారు మీరు మాట్లాడింది కదా, రైతు రుణమాఫీ చేస్తే నేను రిజైన్ ఇస్తాను అని చెప్పింది కదా, మీరు రెడీగా ఉండండి. మీరు ఆగస్ట్ 15th రోజు మేము రుణమాఫీ చేస్తున్నాం కాబట్టి మీరు రిజైన్ ఇవ్వటానికి రెడీగా ఉండండి. మాది చేతల ప్రభుత్వం, మాటల ప్రభుత్వం కాదు. మేము ఏదైతే చెప్పినామో 6 గ్యారెంటీలు ఇప్పటివరకు ఆల్రెడీ 5 గ్యారెంటీలు మేము ఇచ్చినాము. ఇంకో గ్యారెంటీ కూడా ఇప్పుడు మహిళలకు 2,500 రూపాయలు ఇవ్వడానికి రెడీ చేస్తున్నారు. అది కూడా 15 ఆగస్టు లోపల ఏదైతే రేవంత్ రెడ్డి గారు చెప్పినో మహిళల ఖాతాలో 2,500 రూపాయలు వేయడానికి ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నారు. మీరందరూ టీఆర్ఎస్ 10 ఏళ్ల కాలంలో మీరు ఖాళీ చేసిన ఖజానాను పూడుపుకుంటూ విధంగా మీరు చేసిన అప్పులను మిత్తిగట్టుకుంటూ ఈరోజు మన యొక్క ప్రజల బాధలు జుల్లులేక వారందరికీ ఏవైతే గ్యారంటీలు ఇచ్చిందో గవర్నమెంట్కి ఎంత కష్టమైనా కూడా ఆ 6 గ్యారంటీలను అదేవిధంగా ఈ రుణమాఫీని ఏకతాటి చేస్తానికి మా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్నది. అదేగానే మా రాహుల్ గాంధీ గారు ఏదైతే చెప్పిండ్రో ఎలక్షన్లలో వాటిని కూడా చేయడానికి కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ఉన్నది. ముందు లోకల్ బాడీ ఎలక్షన్లలో కూడా మీరందరూ ఏ విధంగానైతే ఎంపీ సీట్లను గెలిపించిండ్రో, ఎమ్మెల్యే సీట్లను గెలిపించిండ్రో అదేవిధంగా లోకల్ బాడీల మున్సిపాలిటీలలో కాంగ్రెస్ పార్టీని గెలిపించి మొత్తం మనం కాంగ్రెస్ మయం చేస్తే ఇంకా మనకు రావాల్సిన అన్నీ కూడా ప్రజలకు జరగాల్సిన న్యాయాలన్నీ జరుగుతాయి. టీఆర్ఎస్ పార్టీని పూర్తిగా బొందబెట్టి వాళ్ళు లేకుండా చేస్తేనే మన ప్రజలందరూ బాగుంటారు.